అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో కల్తీ జరిగింది అంటున్నారు. మామూలుగా కల్తీ జరిగితే దేవుడు కూడా సహించడు. ఖచ్చితంగా వాళ్ళు కూడా వైసీపీ ఆయన చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కూడా చెప్తాడు, రక్తం కక్కుని తెచ్చారు ఆయన తప్పు చేసింటే అని. నాకు తెలిసిన తప్పు చేయనట్టే వాళ్ళు. ఒకవేళ చేసుకొని దేవుడు శిక్ష వేస్తాడు. ఇప్పుడు దేవుళ్ళపైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి, పవన్ కళ్యాణ్ మామయ్యకు సంతోషమే. ప్రజలపైన కూడా భక్తి శ్రద్ధలు ఉండాలి కదా. 100 సంవత్సరాలు దాటిపోయింది. ఆ పరిపాలన గురించి మాట్లాడకుండా ఆ 100 రోజులలో ఉచిత బస్సు ప్రయాణ పథకం ఎందుకు పెట్టలేకపోయినాము? నిరుద్యోగులకు 3,000 రూపాయలు ప్రతి నెల ఎందుకు ఇవ్వలేకపోయినాము? 50 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమ్మలకు అన్నదమ్ములకు పింఛన్లు ఎందుకు ఇవ్వలేకపోయినాం? ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఈ 100 రోజులు 1 సిలిండర్ ఇచ్చినామా? ఎందుకు ఇవ్వలేకపోయినామని ఇవన్నీ ప్రశ్నించాయా చంద్రబాబును? ఎన్ని ప్రశ్నించు కూటమి తరపున. ఇవన్నీ ప్రశ్నించకుండా లడ్డు మీద ప్రశ్నించుద్దా, డైవర్ట్ చేసుకుంటూ పోతావు. దేవుని మీద భక్తి శ్రద్ధలు పెట్టినావు, సంతోషమే. ప్రజల మీద భక్తి శ్రద్ధలు పెట్టు, అప్పుడు నీకు చెల్లు చేస్తారు అందరూ. గుర్తుపెట్టుకో పవన్ కళ్యాణ్ మామయ్య. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్.